ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీ వాసన తగిలితే రాహుల్ గాంధీ రాజకీయాలు మర్చిపోతారు. కింగ్ కోహ్లీ బ్యాటింగ్ మర్చిపోయి ఈటింగ్ కోసం పరుగులు పెడతారు. హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బిర్యానీకుండే క్రేజు మోజు నెక్స్ట్ లెవెల్. అది రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ఇండియన్ ఈట్ స్ట్రీట్లో హైదరాబాద్ బిర్యానీ రారాజుగా వెలుగుతోంది. బిర్యానీ డే సందర్భంగా ప్రపంచానికే నోరూరించే మన భాగ్యనగరం బిర్యానీ కహానీని లొట్టలేస్తూ చూసేద్దాం స్పెషల్ రిపోర్ట్లో. దేశంలో అత్యధికంగా ఆస్వాదిస్తోన్న ఆహారంలో ఫస్ట్ ప్లేస్లో బిర్యానీయే ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తోన్న ప్రతి 5 బిర్యానీల్లో ఒకటి మన హైదరాబాద్దే. అంటే మన భాగ్యనగరాన్ని బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనొచ్చు. గత ఏడాది నగరంలో 13 మిలియన్ల బిర్యానీలు అంటే 1,30,00,000 బిర్యానీలను ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. ఇక భాగ్యనగరంలో అమ్ముడయ్యే బిర్యానీల్లో తొలి స్థానం చికెన్ బిర్యానీ కాగా రెండో స్థానం వెజ్ బిర్యానీది కావడం మరో విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీలున్నాయి. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బెరింజ నుంచి పుట్టింది. దీని అర్థం రైస్. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయిందట. హైదరాబాద్ నిజామ్స్, లక్నో నవాబులు బిర్యానీ అంటే లొట్టలేసేవారట. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం చేసిన ప్రత్యేక వంటకం ఇదని చెప్తారు. ఇక మన హైదరాబాదీ బిర్యానీ దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఐకానిక్ బిర్యానీల్లో ఒకటి. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. పొడవైన బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాల సంపూర్ణ సమ్మేళనంతో తయారయ్యే హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్గా మారింది. హైదరాబాద్ బిర్యానీని చికెన్ లేదా మటన్తో తయారు చేస్తారు. వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన గుడ్లతోటి బిర్యానీని తయారు చేస్తారు. ఈ బిర్యానీని రుచి చూడడానికి ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు. ఇక లక్నో బిర్యానీ, కోల్కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ, సింధ్ బిర్యానీ లాంటి విదేశంలో చాలా ఉన్న బిర్యానీల్లో కింగ్, టేస్ట్లో బెస్ట్ మాత్రం మన హైదరాబాదే అంటారు ఫుడ్ లవర్స్. ఇక బిర్యానీ డే సందర్భంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో స్పెషల్ డిష్ బిర్యానీని పేదలకు ఉచితంగా అందించాయి కొన్ని హోటల్స్. ఈ డిష్కు క్రేజ్ పెరుగుతుండటంతో గల్లీ హోటల్స్ నుంచి 5 స్టార్ రెస్టారెంట్స్ వరకు బిర్యానీ అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయంటున్నారు వ్యాపారులు. అనేక రకాల బిర్యానీలను జనం టేస్ట్కు తగ్గట్టుగా తీసుకొస్తున్నామంటున్నారు పిస్తా హౌస్ ఓనర్ మొహమ్మద్ అబ్దుల్ मजीद। तो बिरयानी जो है एक ऐसी डिश है कि जिसके अंदर ग्रेवी की ज़रूरत नहीं पड़ती और इंस्टेंट आप खा सकते हैं। और जो उसका अरोमा है, उसका जो टेस्ट है, उसके जो इंडियन अब जो स्पाइसेस है वो भी बहुत ही शानदार होते हैं। और कहीं भी वर्ल्ड में आपको हर जगह मेनू में आपको दिखेगा कि हैदराबादी बिरयानी। आज बिरयानी डे वर्ल्ड डे है, तो उसके हिसाब से हम जो है तकरीबन हर जगह हर हॉस्पिटल में हम बिरयानी डिस्ट्रीब्यूट कराए हम लोग, क्योंकि जो है एक बिरयानी हमारी शान है, आन है, बान है। और ख़ास तौर पे तेलंगाना की शान है बिरयानी। तो पूरे हम लोग तकसीम करने लगाए हैं। और बिरयानी का ऐसा है कि एक बिरयानी में 3 लोग भी खा ले सकते। और सबसे सस्ती, सबसे अच्छी डिश वो है बिरयानी। ये बिरयानी की तारीख़ ये है कि हैदराबाद में निज़ाम हुकूमत रईसो है जो 400 साल से पहले से है। जो बिरयानी कई किस्म की हैदराबाद में बिरयानी बनती। यहाँ जो ज़्यादातर फेमस जो है ज़ाफ़रानी बिरयानी, सूफियानी बिरयानी के सबसे फेमस है, समझे। और दुनिया में जो भी पहचान है हैदराबाद की बिरयानी से। ये जो टेस्ट है यहाँ बिरयानी जो बनती कच्चे गोश्त की बिरयानी बनती है, समझे। दम दे के बिरयानी बनाते हैं। दूसरी जगह कोई सिटी में आपको बिरयानी नहीं मिलती। नहीं, हैदराबाद एक बेसिक जो जगह है हैदराबाद की कि जैसा निज़ाम है, निज़ाम के पीरियड में वर्ल्ड के नंबर 1 आदमी थे निज़ाम। इनके पास जो भी आते थे, जैसा भी है रेसिपीज़ जो भी है बिरयानी के, पूरे एक एक मसाले जो होते ट्रेडिशनल मसाले जो आते जो हैदराबाद में मिलते, कहीं और नहीं मिलते ये चीज़। हैदराबाद एक ऐसी सिटी है, नॉन वेज सिटी है ये। यहाँ खाने के और खिलाने के शौकीन बहुत है यहाँ लोग देख के। और दिन पे दिन क्या है, लोग को भी नए नए चीज़ होना है, नई आइटम होना है। आज जो हम काबुल दरबार रेस्टोरेंट भी जो चला रहे बिल्कुल हटके है पूरा। तो यहाँ खा के लोग तारीफ़ करने वाले हैं। ఈ బిర్యానీ డే సందర్భంగా మన హైదరాబాదీ బిర్యానీపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు.
బిర్యానీ వరల్డ్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ కోసం హైదరాబాద్లోని అనేక ప్రముఖ హోటల్ ముందర చాలా పెద్ద ఎత్తున బిర్యానీ ప్రియులు అయితే క్యూ పెట్టిన పరిస్థితి. ప్రత్యేకంగా ఈరోజు సండే కావడంతో చాలా ఎక్కువగానే యూత్ బిర్యానీ తినడానికి అక్కడక్కడ హోటల్స్ ముందర క్యూ కడుతున్నారు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాలు ఇలాంటి దృశ్యాలు మనకు కనిపించాయి. చాలా హైదరాబాద్లోని అనేక హోటల్ యాజమాన్యం కూడా ప్రత్యేకంగా ఈరోజు వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా ఫ్రీలో కూడా బిర్యానీ పంపకాలు చేసిన పరిస్థితి. మనం ఒకసారి బిర్యానీ చరిత్ర చూసుకుంటే నిజాం కాలం నాటి నుంచి 2024 వరకు హైదరాబాద్లోని ఎన్ని రకాల బిర్యానీని తయారు చేశారు, ఎలాంటి బిర్యానీలు ఇక్కడ వండి ప్రపంచవ్యాప్తంగా ప్రజెంటేషన్ చేశారనేది కూడా ఏకంగా మత్బఖే ఆసిఫియా అనే పుస్తకంలో రూపొందించిన పరిస్థితి. ఇక్కడ ఈ పుస్తకం మనం చూసుకుంటే చాలా వరకు అనేక రకాల బిర్యానీలు నిజాం కాలం నాటిలో ఉండేవి. తర్వాత ప్రజల టేస్ట్లను తగ్గినట్టు ఇక్కడ బిర్యానీలు కూడా చాలా వరకు మార్పులు చేశారనేది కూడా ఈ ఉర్దూ పుస్తకం మత్బఖే ఆసిఫియాలో రాసి ఉంచారు. మనం హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో అనేక వెరైటీలు ఫుడ్లో అనేక తరహాలో వెరైటీలు అప్డేట్ అయినప్పుడు కూడా బిర్యానీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. రోజు రోజుకి బిర్యానీ ఆర్డర్స్ కావచ్చు, బిర్యానీ ప్రియులు మాత్రం పెరుగుతూనే ఉన్నారనేది కూడా చాలామంది హోటల్ యజమానులు చెప్పొస్తున్న పరిస్థితి. కానీ నిజాం కాలం నాటి నుంచి వస్తున్న ఈ బిర్యానీ చరిత్ర మనం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లోని ప్రతి గల్లీలో బిర్యానీ ప్రియులు చాలా ఎక్కువగా అయ్యారు. ప్రతి ఒక్కరూ బిర్యానీ హోటల్స్ పెట్టి ఏకంగా ప్రపంచానికి సప్లై చేసుకున్న పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తుంది. కెమెరామెన్ అంజీతో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.